ఓకే నౌ పాలినామియల్స్ సెకండ్ చాప్టర్లో సెకండ్ ఎక్సర్సైజ్లో సెకండ్ ప్రాబ్లం స్టార్ట్ చేయబోతున్నాను. దానికి ముందు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చూడండి అమ్మా. x² - 7x + 12 దిస్ ఈజ్ ద పాలినామియల్. మనం దీనికి జీరోస్ కనుక్కోమంటే దీన్ని మనం ఏం చేస్తామంటే x - 4 × x - 3 అని స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ ద్వారా ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. చేసి ఈ రెండింటిని జీరోస్కి ఈక్వల్ చేసుకోవడం ద్వారా x = 4 అండ్ x = 3 అని చెప్పేసి రెండు నంబర్స్ తీసుకుంటాం, రెండు నంబర్స్ కనుక్కుంటాం. ఈ టూ నంబర్స్ ఏంటి అంటే మనకి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అని మనకు తెలుసు. అండ్ వీటిని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, ఆల్ఫా = 4 అండ్ బీటా = 3 అని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఇవి జీరోస్, ఇది పాలినామియల్. ఈ పాలినామియల్కి ఇవి జీరోస్ అవుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సెకండ్ క్వశ్చన్లో మనల్ని అడిగే క్వశ్చన్స్ ఏంటంటే జీరోస్ వాళ్ళే ఇస్తున్నారు, అంటే ఈ వాల్యూస్ వాళ్ళే ఇస్తున్నారు. ఇచ్చి ఇవి జీరోస్గా ఉన్న పాలినామియల్ ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నారు. అమ్మా 4, 3 జీరోస్గా ఉన్న పాలినామియల్ ఏంటి అంటే ఖచ్చితంగా x² - 7x + 12 అవుతుంది. మరి ఇది ఇస్తే ఫ్యాక్టరైజేషన్ చేయడం ద్వారా జీరోస్ కనుక్కున్నాం కదా. ఇప్పుడు మరి జీరోస్ ఇస్తే ఈ పాలినామియల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు మనం దానికి ఒక ఫార్ములా ఉంది, x² - ఆల్ఫా + బీటా × x + ఆల్ఫా × బీటా. అయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి సెకండ్ ప్రాబ్లంలో ఎక్సర్సైజ్ 2లో సెకండ్ ప్రాబ్లంలో సెకండ్ క్వశ్చన్లో మనకి జీరోస్ ఇవ్వాల, వాటిని యాడ్ చేసి ఇచ్చేశారు. ఆల్ఫా + బీటా వాల్యూ 4 + 3 = 7, ఆల్ఫా × బీటా వాల్యూ 4 × 3 12 అంటే ఈ వాల్యూస్ ఇచ్చారమ్మా. సో ఎగ్జామ్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆల్ఫా బీటా జీరోస్ ఇచ్చారా, సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చారా, జాగ్రత్తగా నోటీస్ చేయండి. సమ్ ఆఫ్ ద జీరోస్ ఇస్తే ఆల్ఫా + బీటా మొత్తాన్ని తీసేసి 7 రాయాలి. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇస్తే ఆల్ఫా × బీటా తీసేసి 12 రాయాలి. అలా కాకుండా ఆల్ఫా 4 బీటా = 3 అని జీరోస్ ఇస్తే ఆల్ఫా ప్లేస్లో మీరు 4 రాయండి, బీటా ప్లేస్లో 3 రాయండి. సో బీ కేర్ఫుల్. జీరోస్ ఇస్తే ఆల్ఫా బీటాలు తీసుకొని ఆ ప్లేస్లో రాయాలి. బట్ మనకి ఇచ్చింది మాత్రం ఇవి ఇచ్చారమ్మా, సమ్ ఆఫ్ ది జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చారు. మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తే సరిపోతుంది. సో x² - ఆల్ఫా + బీటా ఎంతమ్మా 7x + ఆల్ఫా × బీటా 12. సో చూడండి, డైరెక్ట్గా పాలినామియల్ వచ్చేసింది. పాలినామియల్ ఇస్తే ఫ్యాక్టరైజేషన్ చేసో లేకపోతే కొన్ని ఐడెంటిటీస్ యూస్ చేసో మనం ఫ్యాక్టరైజేషన్ చేసి జీరోస్ తీసుకురావడం నేర్చుకున్నాం. ఈ ప్రాబ్లంలో రివర్స్లో ఫైండ్ అవుట్ చేస్తాం. జీరోస్ వాళ్ళే ఇస్తున్నారు, అయితే వాటిని యాడ్ చేసి ఇస్తున్నారు. సో ఈ ఫార్ములా యూస్ చేయడం ద్వారా మనం జీరోస్ ఇచ్చినప్పుడు లేదా వాటి యొక్క సమ్ము ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఆ ఫార్ములా యూస్ చేసి ఇవి ఏ పాలినామియల్ యొక్క జీరోస్ అవుతాయో ఫైండ్ అవుట్ చేస్తాం. సో దిస్ వన్. ఓకేనా, ఇది మనం చేసే పని అమ్మా.